కెమిస్ట్రీ క్లాస్ న్యూ చాప్టర్ వాటర్ అండ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్స్. సో మనకి కెమిస్ట్రీ హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అని. ఆర్గానిక్ కెమిస్ట్రీలో స్ట్రక్చర్స్ వస్తాయి, యూపీఎస్సీ స్ట్రక్చర్స్ రాసేది. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కూడా కొన్ని టాపిక్స్ వస్తాయి, కెమికల్ బాండింగ్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ ఇలా. ఫిజికల్ కెమిస్ట్రీ, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది వచ్చేసి వాటర్ అండ్ ఇట్స్ కన్స్టిట్యూయెంట్స్ అనేటివి ఫిజికల్ కెమిస్ట్రీ కిందకి వస్తుంది. సో హియర్ ఇంట్రడక్షన్ తీసుకున్నట్లయితే వాటర్ అనేది లేకుండా భూమి మీద ఎవ్వరూ కూడా బతకలేరు, అది అందరికీ తెలిసిందేదే. మరి వాటర్ని ఎవరు కనుక్కున్నారు అంటే క్యావెండిష్. క్యావెండిష్ ఈజ్ నోటెడ్ for his discovery of hydrogen, or what he called inflammable air. ఇన్ఫ్లేమబుల్ ఎయిర్, ఫ్లేమబుల్ అంటే మండే గుణం కలిగిండేది. మండే గుణం కానటువంటి ఎయిర్ని వాటర్ అని క్యావెండిష్ అనే సైంటిస్ట్ నోటీస్ చేశారు. సో ఇంట్రడక్షన్లో మీరు ఫస్ట్ పాయింట్ ఏం నోట్ చేసుకోవాలి? Cavendish is noted for discovery of hydrogen, or what he called inflammable air. That is the first point in introduction. Second point తీసుకున్నట్లయితే we know that life on earth would not have been possible without water. ఈ పాయింట్ అందరికీ తెలిసిందే, నోట్ చేసుకున్నా చేసుకోకపోయినా అది మీ ఇష్టం. సో భూమి మీద వాటర్ అనేది లేకుండా లైఫ్ ఎగ్జిస్ట్ కావడం అనేది జరగదు. ఎందుకు అంటే హ్యూమన్ బీయింగ్స్కి కానివ్వండి, అనిమల్స్ లేదా బర్డ్స్కి కానివ్వండి, కంపల్సరీ వాటర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్, వాటర్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్ కాంపౌండ్ ఆన్ అవర్ ప్లానెట్. మనం ఏ ప్లానెట్ మీద ఉన్నాము అంటే అర్త్ ప్లానెట్ పైన ఉన్నాం. అర్త్ మీద చాలా ముఖ్యమైన కాంపౌండ్ ఏది అంటే వాటర్. సో అక్కడ పాయింట్ ఏం రాసుకోవాలి? వాటర్ ఈజ్ ద మోస్ట్ అబాండెంట్, ABUNDANT, అబాండెంట్ కాంపౌండ్ ఆన్ అవర్ ప్లానెట్, కవరింగ్ అబౌట్ 3/4 ఆఫ్ అర్త్ సర్ఫేస్. ఇది మీకు సోషల్లో వచ్చి ఉంటుంది. అర్త్ మీద ఎంత పర్సంటేజ్ ఆఫ్ వాటర్ ఉంది అంటే 3/4 పార్ట్ మనకి వాటర్ ఉంది అని నేర్చుకొని ఉంటారు. 3/4 పార్ట్ వచ్చేసి వాటర్ అనేది ఉంది. ఎక్కడ అంటే అర్త్ మీద. సో అర్త్ సర్ఫేస్లో ఎంత వాటర్ ఉందంటే 3/4 పార్ట్ వాటర్ ఉంది. నెక్స్ట్ పాయింట్, వాటర్ మేక్స్ అప్ about 7/10 of the human body. సో హ్యూమన్ బాడీలో ఎంత పార్ట్ వాటర్ ఉంటుందంటే 7/10 పార్ట్ వాటర్ ఉంటుంది. అదే ఆన్ అర్త్ అయితే, భూమి మీద అయితే 3/4 పార్ట్ మనకి వాటర్ అనేది ఉంది. సో వాటర్ని ఇన్ఫ్లేమబుల్ ఎయిర్ అని చెప్పిన సైంటిస్ట్ క్యావెండిష్. వాటర్ లేకుండా అర్త్ మీద లైఫ్ ఎగ్జిస్ట్ కావడం పాసిబుల్ కాదు. ఇప్పుడు నెక్స్ట్ సబ్హెడింగ్, వాటర్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్. సో ఆల్రెడీ మీరు 8th 9th స్టూడెంట్స్ కాబట్టి ఎలిమెంట్స్ నేర్చుకుంటారు, గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ నేర్చుకుంటారు. సో వాటర్ అనేది ఎలిమెంట్ కాదు అని ప్రూఫ్ చేశారు. వాళ్ళు ఎవరు, ఎలా ప్రూఫ్ చేశారో డిస్కస్ చేద్దాం. సో హియర్ ద ఫస్ట్ పాయింట్, ఇన్ ఏన్షియంట్ టైమ్స్. ఏన్షియంట్ అంటే ఏమి? పూర్వకాలంలో. ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ థాట్ దేర్ వర్ 4 ఎలిమెంట్స్. అప్పట్లో పూర్వకాలంలో ఉన్నటువంటి ప్రజలు కేవలం 4 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయనుకున్నారు. ఏవవి అంటే ఎయిర్,
వాటర్, అర్త్ అండ్ ఫైర్. గాలి, నీరు, భూమి మరియు అగ్ని అనేటివి 4 ఎలిమెంట్స్ అని పూర్వకాలంలో ఉన్న ప్రజలు అనుకునేవాళ్ళు, కానీ అవి ఎలిమెంట్స్ కాదు. ఇన్ ద ఇయర్ 1781, సో 1781 సంవత్సరంలో ఏం చేశారంటే క్యావెండిష్, మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి, ఇన్ 1781 క్యావెండిష్ ఫౌండ్ దట్ వెన్ an electric spark was passed through a mixture containing 2 volumes of hydrogen and 1 volume of oxygen, and it is considered as water or steam. సో క్యావెండిష్ 1781లో ఏం చేశాడు అంటే ఎలక్ట్రిక్ స్పార్క్, అంటే మనం సినిమాలలో టీవీలలో చూస్తుంటాం, ఏవైనా 2 ఎలక్ట్రిక్ వైర్స్ ఒకదానితో ఒకటి టచ్ అవుతే మెరుపులు వస్తూ ఉంటాయి. అతను ఎలక్ట్రిక్ స్పార్క్స్ని ఐడెంటిఫై చేశాడంట. ఎప్పుడు అంటే మిక్చర్ ఆఫ్ 2 వాల్యూమ్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ 1 వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్, అంటే హైడ్రోజన్ 2 పార్ట్స్, ఆక్సిజన్ 1 పార్ట్ తీసుకున్నప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ స్పార్క్స్ అతను నోటీస్ చేశాడు. 10 కాదు, 1 మోల్ ఆఫ్ ఆక్సిజన్ అని అర్థం. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇన్ ద ఇయర్ 1781లో క్యావెండిష్ ఎలక్ట్రిక్ స్పార్క్ ఎక్స్పెరిమెంట్ ప్రకారము వాటర్ని కనుక్కున్నారు. కానీ 1783లో మళ్ళీ ఏమవుతుందంటే యాంటోనీ లావైజర్, సైంటిస్ట్ పేరు, లావైజర్ repeated the experiment. He concluded that water is made up of hydrogen and oxygen in a fixed ratio of mass, and so it is not an element. సో ఆల్రెడీ క్యావెండిష్ చెప్పాడు వాటర్ అనేది ఎలిమెంట్ కాదు, ఎలిమెంట్ అంటే సింగిల్గా ఉండాలి. వాటర్ ఫార్మ్లో మనకు తెలుసు H2O, 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఏర్పడుతుంది అని క్యావెండిష్ అనే సైంటిస్టు 1781లో చెప్పాడు. కానీ 1783లో క్యావెండిష్ చేసిన ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ యాంటోనీ లావైజర్ రిపీట్ చేసి అతను ఏం కనుక్కున్నాడు అంటే వాటర్ అనేది ఎలిమెంట్ కాదు, అదొక కాంపౌండ్ అని. అది ఏ రేషియోలో ఉంటుంది అంటే ఫిక్స్డ్ రేషియో ఆఫ్ మాస్, అంటే 2:1 రేషియోలో ఉంటుంది. 2:1 ఎందుకు అంటున్నామంటే వాటర్ ఫార్ములా H2Oలో 2 హైడ్రోజన్లకి 1 ఆక్సిజన్ కలపాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేది ఏ ఇయర్లో ఏ సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ సబ్ హెడింగ్, వాటర్ ఈజ్ ఏ కాంపౌండ్ నాట్ ఏ మిక్స్చర్. ఆల్రెడీ మనకి కాంపౌండ్కి, మాలిక్యూల్కి, ఎలిమెంట్కి డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పింటాను. కాంపౌండ్ అంటే కంబైనింగ్ 2 or more డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే కాంపౌండ్ అంటాం. సేమ్ ఎలిమెంట్స్ కంబైన్ అయితే మాలిక్యూల్ అని, సింగిల్గా ఉన్నట్లయితే దాన్ని యాటమ్ లేదా ఎలిమెంట్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి అజంప్షన్స్ లేదా కండిషన్స్ ఏవి అంటే నెంబర్ 1 వచ్చేసి ఆన్ ఎలక్ట్రాలసిస్ వాటర్ స్ప్లిట్స్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:1 బై వాల్యూమ్. అంటే ఒక బీకర్లో వాటర్ తీసుకొని దానికి కరెంట్ సప్లై చేసినట్లయితే వాటర్ H2O అనేది హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ గ్యాసెస్గా స్ప్లిట్ అంటే విడిపోతుందంట. ఏ రేషియో ప్రకారం అంటే 2:1 రేషియో ప్రకారం. సో వాల్యూమ్ ప్రకారం చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే లావైజర్. సెకండ్ పాయింట్, ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వాటర్ కెనాట్ బి సపరేటెడ్ బై ఎనీ సింపుల్ ఫిజికల్ ఆర్ మెకానికల్ మీన్స్. అంటే వాటర్ ఫార్ములా H2O, హైడ్రోజన్ ఆక్సిజన్ని విడగొట్టాలి అంటే ఎలక్ట్రాలసిస్, కరెంటు పాస్ చేయాలి. అంతేగాని సింపుల్ మెథడ్స్ ఏవి? ఎగ్జాంపుల్ ఫిల్ట్రేషన్, అంటే వాటర్ తీసుకొని నువ్వు ఫిల్టర్ పేపర్ అంటే టీ వడబోసే దాని ద్వారా వాటర్ని వడబోసినట్లయితే ఆక్సిజన్ హైడ్రోజన్ విడిపోవు.
అలాగే డిస్టిలేషన్ ప్రాసెస్ కానీ, సబ్లిమేషన్ లేదా క్రోమటోగ్రఫీ, ఇవన్నీ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ లోయర్ క్లాసెస్లో వచ్చి ఉంటాయి. క్రోమటోగ్రఫీ అంటే కలర్స్ సపరేట్ చేసేది, సబ్లిమేషన్ అంటే సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అయ్యేది, డిస్టిలేషన్ అట్లయితే వేడి చేయడం వల్ల అక్కడ డిస్టిలేషన్ ప్రాసెస్ 9th స్టేట్ సిలబస్లో వచ్చి ఉంటుంది, 8th ఐఐటి క్లాసెస్లో కూడా వచ్చి ఉంటాయి. ఒకవేళ మీకు ఎవరికైనా డిస్టిలేషన్, ఫిల్ట్రేషన్, సబ్లిమేషన్, క్రోమటోగ్రఫీ అనే టర్మ్స్ తెలియకపోతే, సపరేటింగ్ టెక్నిక్స్ తెలియకపోతే, ఎవరికి తెలీదో వాళ్ళు అడగండి. నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు అది వీడియో చేసి మీకు సెండ్ చేస్తాను. మీరు అడగకుండా ఉంటే నాకు తెలీదు ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనేది. సో నార్మల్ మెథడ్స్ యూజ్ చేసి వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్స్ని మనం సపరేట్ చేయలేము. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. సో సెకండ్ పాయింట్ ఏం రాసుకోవాలి మీరు? ద కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వాటర్ కెనాట్ బి సపరేటెడ్ by any simple or mechanical means. Example, filtration, distillation, sublimation and chromatography techniques, etc. Third point, when an electric spark is passed through a mixture containing 2 volumes of hydrogen and 1 volume of oxygen, steam is formed. Along with the evolution of heat, the steam condenses on cooling. మీరు ఈ పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే వాటర్ ఈజ్ నాట్ అన్ ఎలిమెంట్లో క్యావెండిష్ చేసిన ఎక్స్పెరిమెంట్ చెప్పింటాం. ఎలక్ట్రిక్ స్పార్క్ పాస్ చేసినట్లయితే హైడ్రోజన్, ఆక్సిజన్ అనేవి విడిపోయినాయి. సో సేమ్ పాయింట్ ఇక్కడ మనకి రిపీట్ అవుతుంది. థర్డ్ పాయింట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ మీరు కిందికి రాసుకోండి. We know that a compound made up of elements combining in definite proportion by mass. మనకి లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ తెలిసింది ఏంటి అంటే, ఒక కాంపౌండ్ ఏర్పడాలి అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ కావాలి. కాంపౌండ్ అంటే ఏం చెప్పుకున్నాం? డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిసిపోతే దాన్ని కాంపౌండ్ అన్నాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో మనం చెప్పుకుంటాం. కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్, సల్ఫ్యూరిక్ యాసిడ్, వాటి ఫార్ములాస్ తీసుకుంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ కంబైన్ అయ్యాయి. 9 parts of pure sample of water always contain 1 part by mass of hydrogen and 8 parts of mass of oxygen. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏం తీసుకుంటున్నాం? వాటరు ఎన్ని పార్ట్స్ తీసుకుంటున్నాం? 9 parts తీసుకుంటున్నాం. ఇది 4th పాయింట్లో కంటిన్యూషనే. 9 parts వాటర్ తీసుకున్నట్లయితే దాంట్లో ఇక్కడ వచ్చేసి 1 part హైడ్రోజన్ ఉంటుందంట, 8 parts ఆక్సిజన్ ఉంటుంది అని చెప్తున్నారు. సో 4th పాయింట్ మొత్తం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. We know that a compound is made up of elements combined in a definite proportion by mass. 9 parts of pure sample of water always contains 1 part by mass of hydrogen and 8 parts by mass of oxygen. 5th point. The properties of water are entirely different from those of its constituent elements, hydrogen and oxygen. సో వాటర్ యొక్క ప్రాపర్టీస్ తీసుకున్నట్లయితే ఓన్లీ హైడ్రోజన్ మరియు ఓన్లీ ఆక్సిజన్ ప్రాపర్టీస్ కంటే అవి పూర్తిగా డిఫరెంట్గా ఉంటాయి. 6th పాయింట్. వాటర్ హ్యాస్ ఫిక్స్డ్ ఫ్రీజింగ్ పాయింట్ 0 degree Celsius at 1 atmosphere. అంటే ప్రెషర్ 1 atmosphere ఉన్నప్పుడు 0 degree Celsius దగ్గర ఫ్రీజ్ అవుతుంది. అండ్ బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 100 degree Celsius అట్ 1 atmosphere. ప్రెషర్ అప్పుడు కూడా 1 atmosphere ఉంటుంది. దిస్ ఈజ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ కాంపౌండ్. కాంపౌండ్ ఏంటి ఇక్కడ? వాటర్ కాంపౌండ్ యొక్క లక్షణం, క్యారెక్టరిస్టిక్స్ ఏమి అంటే 0 degree Celsius దగ్గర వాటర్ ఫ్రీజ్ అవుతుంది, గడ్డ కట్టుకొని పోతుంది. 100 degree Celsius దగ్గర వాటర్ వచ్చేసి బాయిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఫిజికల్ కెమిస్ట్రీలో థియరీ పార్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఓపిక చేసుకొని చదువుకోవాల్సిందే, తప్పదు. నెక్స్ట్ వన్, కంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్.
సో వాటర్లో ఆక్సిజన్, హైడ్రోజన్ ఏ విధంగా తీసుకోవాలి మరియు వాటి యొక్క ప్రాపర్టీస్, వాటర్ ప్రాపర్టీస్ ఏవి అంటే పాయింట్ వైజ్గా తీసుకోండి. వాటర్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్, అది స్థిరంగా ఉంటుంది. వాటర్ ఈజ్ ఏ స్టేబుల్ కాంపౌండ్. సెకండ్ పాయింట్, వాటర్ ఫార్ములా ఈజ్ H2O, మనందరికీ తెలిసిండేదే. థర్డ్ పాయింట్, ద మెయిన్ కన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వాటర్ ఆర్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. వాటర్లో ముఖ్యమైన టర్మ్స్ ఏవి అంటే హైడ్రోజన్ మరియు ఆక్సిజన్. ఫోర్త్ పాయింట్, వాటర్ కెన్ బి డీకంపోజ్డ్ ఇంటూ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ బై ద ఫాలోయింగ్ మెథడ్స్. వాటర్ H2Oని మనము హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లుగా విడగొట్టాలంటే కొన్ని మెథడ్స్ వాడతాం. దాంట్లో నెంబర్ 1, వెన్ వాటర్ ఈజ్ హీటెడ్ strongly up to 2000 degrees Celsius. అంటే వాటర్ని బాగా వేడి చేయాలి. టెంపరేచర్ ఎంత రావాలి? 2000 డిగ్రీ సెల్సియస్కి వస్తే వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ విడిపోతాయి. రెండో మెథడ్ ఏంటంటే బై ఎలక్ట్రాలసిస్ ఆఫ్ వాటర్. అంటే వాటర్ ద్వారా కరెంటు పాస్ చేసిన లేదా వాటర్ టెంపరేచర్ని 2000 డిగ్రీ సెల్సియస్కి పెంచిన వాటర్లో ఉన్నటువంటి హైడ్రోజన్, ఆక్సిజన్ విడిపోతాయి. ఇక్కడ నోట్ పాయింట్ తీసుకున్నట్లయితే, ఇక్కడ నోట్ పాయింట్ దేని గురించి చెప్తున్నా అంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ గురించి చెప్తున్నా. ఎలక్ట్రాలసిస్. సో హియర్ ఎలక్ట్రాలసిస్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ a substance is decomposed or broken into smaller fractions by passing electricity through it. ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో డీకంపోజిషన్ రియాక్షన్స్ చెప్పింటాను. 1 రియాక్టెంట్ 2 ప్రోడక్ట్స్ ఉంటాయి, గుర్తు చేసుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో వాటర్ ద్వారా మనం కరెంటు పంపించినట్లయితే అది డీకంపోజ్ అంటే వాటర్ విడిపోతుందంట. ఏ విధంగా విడిపోతుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. 2H2O విచ్ ఈజ్ ఇన్ లిక్విడ్ స్టేట్ గివ్స్ రైజ్ టు 2H2 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్గా విడిపోతుంది. అంటే ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్లో జరిగేది. సో ఇక్కడ సెంటెన్స్ ఏం రాయాలంటే వాటర్ లిబరేట్స్ 2 volumes hydrogen and 1 volume oxygen on electrolysis. కరెంట్ పాస్ చేయడం వల్ల 2 volumes హైడ్రోజన్ గ్యాస్ని 1 volume ఆక్సిజన్ గ్యాస్ని అది రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ వాల్యూమెట్రిక్ కంపోజిషన్ ఆఫ్ వాటర్. వాల్యూమెట్రిక్ కంపోజిషన్ ఆఫ్ వాటర్ ఈక్వల్ టు 2:1. అంటే హైడ్రోజన్ 2 పార్ట్స్ ఉంటే హైడ్రోజన్, ఆక్సిజన్ 1 పార్ట్ ఉంటుంది. అలా కాకుండా ద రేషియో ఇన్ విచ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ బై వెయిట్ గివ్స్ ఇట్స్ గ్రావిమెట్రిక్ కంపోజిషన్. గ్రావిమెట్రిక్ కంపోజిషన్ of water equal to 1:8. సో వాల్యూమెట్రిక్ కంపోజిషన్ ఆఫ్ వాటర్ అయితే 2:1, గ్రావిమెట్రిక్ కంపోజిషన్ ఆఫ్ వాటర్ అయితే 1:8. అంటే 1 గ్రామ్ హైడ్రోజన్కి 8 grams ఆక్సిజన్ కలుపుతాం. సో ఇక్కడ లైన్ ఏం రాసుకోవాలంటే ద రేషియో ఇన్ విచ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కంబైన్ టు ఫార్మ్ వాటర్ బై వెయిట్. వెయిట్ పరంగా హైడ్రోజన్, ఆక్సిజన్ కంబైన్ అయ్యి వాటర్ ఫామ్ కావాలంటే దాన్ని గ్రావిమెట్రిక్ కంపోజిషన్ ఆఫ్ వాటర్ అంట. దాని రేషియో ఎంత అంటే 1:8. నెక్స్ట్ వన్, ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. ఇవన్నీ మీకు ఇంటర్ సెకండ్ ఇయర్లో వస్తాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వాటర్లో తీసుకుంటే ఫస్ట్ పాయింట్, ప్యూర్ వాటర్ ఈజ్ ఏ క్లియర్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్.
మడ్ వాటర్ కానీ డర్టీ వాటర్ కానీ తీసుకుంటే అది క్లియరు ట్రాన్స్పరెంట్ అయితే కాదు. ట్రాన్స్పరెంట్ అంటే ఏమి, లైట్ పాస్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్లో ఏం రాసుకోవాలి, ప్యూర్ వాటర్ ఈజ్ ఏ క్లియర్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్, ఇట్ ఈజ్ కలర్లెస్, ఓడర్లెస్ అండ్ టేస్ట్లెస్. సో వాటర్కి కలర్ ఉండదు, ఓడర్ అంటే స్మెల్ ఉండదు, టేస్ట్ కూడా ఉండదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓడర్ అంటే ODOUR, ఓడర్, ఓడర్లెస్. ఓడర్ అంటే స్మెల్ ఇక్కడ. సెకండ్ పాయింట్, వాటర్ ఫ్రీజెస్ ఇంటూ సాలిడ్ ఐస్ అట్ 0 degrees Celsius and boils into steam at 100 degrees Celsius. During freezing and boiling, there occurs a change in the intermolecular distance only. So water exists as solid, liquid or gas and under different conditions. సో వాటర్ 0 degrees Celsius వద్ద గడ్డ కట్టుకొని పోతుంది, 100 degrees Celsius వద్ద బాయిల్ అవుతుంది. కాబట్టి వాటర్ అనేది సాలిడ్గా ఉండొచ్చు ఐస్ ఫామ్లో, లిక్విడ్గా ఉండొచ్చు వాటర్ ఫామ్లో, గ్యాస్గా ఉండొచ్చు లేదా వేపర్ ఫామ్లో. కాబట్టి డిఫరెంట్ స్టేట్స్లో వాటర్ అనేది ఉండొచ్చు. దట్ ఈస్ సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, వాటర్ హ్యాస్ ద మ్యాక్సిమం డెన్సిటీ ఆఫ్ 1 gram per cc. సో ఇక్కడ డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈక్వల్స్ టు 1 gram per cc. దీన్నే 1 gram per centimeter³ అంటాం ఇన్ CGS. అదే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఇన్ SI ఎంత అంటే 1000 kg/m³ ఇన్ SI. గుర్తుపెట్టుకోండి. సో వాటర్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అంటే అట్ ఏ టెంపరేచర్ ఆఫ్ 4 degrees Celsius. వాటర్ density is maximum at 4 degrees Celsius because ice has lower density than water and floats on the surface of water. ఇదంతా థర్డ్ పాయింట్లోనే వస్తుంది. సో ఐస్కి వచ్చేసి డెన్సిటీ ఆఫ్ ఐస్ ఈజ్ లెస్ దాన్ డెన్సిటీ ఆఫ్ వాటర్. ఐస్ డెన్సిటీ వాటర్ డెన్సిటీ కంటే తక్కువ ఉంటుంది కాబట్టి ఐస్ అనేది ఏమవుతుంది అంటే వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఒక ఐస్ క్యూబ్ ఉంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో వేయండి, ఐస్ క్యూబ్ అనేది సింక్ కాదు, ఎందుకంటే ఐస్ డెన్సిటీ తక్కువగా ఉంటుంది. దిస్ మేక్స్ ఇట్ పాసిబుల్ ఫర్ అక్వాటిక్ అండ్ అదర్ మెరైన్ లైఫ్ టు సర్వైవ్ ఇన్ కోల్డ్ కంట్రీస్. అంటే వాటర్కు ఉన్నటువంటి డిఫరెంట్ నేచర్ వలన, అంటే ఐస్ డెన్సిటీ తక్కువ ఉండడం వలన అక్వాటిక్ అనిమల్స్ అంటే నీళ్ళల్లో ఉండేటటువంటి జంతువులు కానీ మొక్కలు కానీ, అలాగే మెరైన్ లైఫ్ అంటే సముద్ర గర్భంలో ఉండేటటువంటి జంతువులు ఏవైనా సరే బతకడానికి గల కారణం ఏంటంటే వాటర్కు ఉన్నటువంటి హై డెన్సిటీ అట్ 4 degrees Celsius. సో ఇదంతా మీరు థర్డ్ పాయింట్గా తీసుకోండి. సో థర్డ్ పాయింట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ ఆఫ్ 1 gram per cc అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 4 degrees Celsius. ఫుల్ స్టాప్. Ice has lower density than water and floats on the surface of water. Full stop. This makes it possible for aquatic and other marine life to survive in cold countries. So that is the third physical property. Fourth physical property తీసుకుంటే ప్యూర్ వాటర్ ఈజ్ ఎ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. ప్యూర్ వాటర్ అంటే వర్షం పడేటప్పుడు ఒక డస్ట్ పార్టికల్ కూడా లేకోకుండా మనం ఏదైనా ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటే అది ప్యూర్ వాటర్. అంటే ఒక 15 to 20 ఫ్లోర్స్ ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఎక్కి వర్షం పడేటప్పుడు నువ్వు ఏదైనా ఒక బౌల్లో వాటర్ కలెక్ట్ చేసుకుంటే అది ప్యూర్ వాటర్గా కన్సిడర్ చేసుకుంటాం. సో ప్యూర్ వాటర్ ద్వారా హీట్ ట్రాన్స్ఫర్ కాదు, కరెంట్ కూడా ట్రాన్స్ఫర్ కాదు, కాబట్టి అది బ్యాడ్ కండక్టర్ అవుతుంది. దాంట్లోనే కంటిన్యూషన్. బట్ వాటర్ హ్యావింగ్ సాల్ట్స్ dissolved in it become a good conductor of electricity.
వాటర్లో సాల్ట్ కరిగినట్లయితే, సాల్ట్ అంటే మనం ఇళ్ళలో తినే ఉప్పు కావచ్చు, లేదా కెమిస్ట్రీ ల్యాబొరేటరీలో ఇంకా వేరే సాల్ట్స్ ఉంటాయి, మనం తినము కాకపోతే వాటిని కూడా సాల్ట్స్ అని అంట. వాటరు సాల్ట్స్ని తనలో కరిగించుకునే కెపాసిటీ కలిగి ఉంది కాబట్టి సాల్టులు దాంట్లో కరిగినట్లయితే వాటర్లో కలిసిపోతే అది కండక్టర్గా పనిచేస్తుంది. ఓన్లీ వాటర్ అయితే బ్యాడ్ కండక్టర్గా ఉంటుంది. సో ఆ 4 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. థియరీ పార్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బోరింగ్గా అనుకోకుండా నేర్చుకోవాలి. ఎందుకంటే ఫర్దర్గా హయ్యర్ క్లాసెస్లో ఇంకా డెప్త్గా థియరీ పార్ట్ వస్తుంది మనకి. 4 ప్రాపర్టీస్ అయిపోయినాయి, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఫిజికల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.